శ్రీనివాసరెడ్డి గారు మరొకసారి నేను ఇప్పటికి 2 సార్లు మీకు కలిశాను, పూరా లిస్ట్ ఇచ్చిన, ఇప్పటికన్నా న్యాయమైన కేసు చేయమని. అది చేస్తే భూభారతికి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కూడా మంచి పేరు వస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఆయన ఎంపీ ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఇంతవరకు ఈ భూమి గురించి తెలుసా? ఈటల రాజేందర్ ఎప్పుడన్నా ఆలోచన చేసినా ఈ పేదల గురించి ఏం చేయాలి అని, పేదల గురించి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నా ఏం లేదు. నేను మొదటి నుంచి కొట్లాడుతున్నా. ఇది న్యాయమైన కేసు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు తొందరగా దీన్ని సెటిల్ చేసి పేద ఎస్సీలకు ఏది మిగిలిన 58 ఎకరాలు వాళ్ళకు అప్పచెప్తే చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు జీవితాంతం ఇందిరాగాంధీని, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని జ్ఞాపకం పెట్టి దాంతోపాటు నిన్ను కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అయితే రెవెన్యూ మీద మీరు ఇవాళ మంచి స్టేట్మెంట్ దొరికింది కాబట్టి మీరు చిక్చాట్లో ఏమన్నారు, అసైన్డ్ భూములు కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క ఏమన్నాడు, పీపుల్ మార్చులో ఎవరి భూమి వారికే అన్నాడు. మనం ప్రజలకు హామీ ఇచ్చినాం అన్నాడు. గద్దరు పోయినా, గద్దర్తో పాటు నేను కూడా పోయా, ప్రతి మీటింగ్లో ఇదే మాట్లాడిండ్రు. కనుక ఇది న్యాయమైన కేసు. ఆయన కూడా ఖమ్మం వాసే బట్టి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం వాసే, కలెక్టర్ కూడా ఖమ్మం అతనే. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఏదైతే మన బేడ్చల్ కలెక్టర్ ఉన్నాడు ఆయన కూడా ఏది ఖమ్మం నివాసే. కాబట్టి ఇది న్యాయం చేయమని కోరుతున్నా. తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. దానివల్ల పార్టీకి లాభం అవుతుంది. నేను ఏది 4 ఏళ్ల నుంచి, గత 4 ఇయర్స్ నుంచి కోట్ల చుట్టూ అటు అన్ని దగ్గర తిరిగినా. ఇప్పటికి 9 సార్లు పోయినా ఊరికి. అది నేను కోదండరెడ్డి హెచ్ఎండిఏ ఆఫీస్కు పోయినాం, కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేస్తలేరు. హెచ్ఎండిఏ ఈ విధంగా చేస్తే కోర్టుల కేసు ఉన్నప్పుడు ఏ విధంగా ఇస్తారు, దాన్ని లేఅవుట్కి ఎట్లా ఇచ్చింది అనేది నా ఉద్దేశం. జరిగింది ఏదో జరిగిపోయింది. మిగతా 58 ఎకరాలు ఆ పేద ప్రజలకు ఇస్తే అది కాంగ్రెస్కు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు వాపసు ఇచ్చినట్టు పేరు వస్తుంది. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్కు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మంచి పేరు వస్తుందని. అయితే సీనియర్ నాయకుడుగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. హరిజనులకు ఏదైతే రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా ఖమ్మంకు 1 లక్ష నేను జగ్గారెడ్డి ఇచ్చి వచ్చినాం. అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ చేస్తే ఆడ 7-8 సార్లు పోయి వచ్చిన వారు కాదు. అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిలను ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేస్తే దానికి కూడా నేను పోయాను. ఎన్నిసార్లు పోయి తప్పనిసరి వారికి ఏదో ఆర్థిక సాయం చేసిన మహేష్ భాగవత్ ఆయన కమిషనర్ ఉండే రాచకొండ, ఆయన న్యాయం చేసిండు. వాళ్ళకి శిక్ష పడ్డదండి. ఒక కేసులో హ్యాంగింగ్ పడ్డది, ఒక కేసులో ఏది లైఫ్ ఇంతవరకు అపీల్ ఏది హైకోర్టు అపీల్ ఏది ఎందుకు పర్మిషన్ ఇస్తలేదంటున్నా. ఏది ఏం న్యాయం ఏంటి ఇది? పేదోళ్ళకు ఒక న్యాయం, డబ్బుగళ్ళకు ఒక న్యాయమా? న్యాయం అనేది అక్కడ కూడా ఇప్పుడు అదేవిధంగా రమణ గారు కూడా రాసిన చీఫ్ జడ్జి, ఇప్పుడు కొత్త జడ్జి ఏది హైకోర్టు జడ్జి ఆయన కూడా రాయబోతున్నా. అదేవిధంగా చీఫ్ జస్టిస్ కూడా రాయబోతున్నా. ఇదే ఎక్కడ న్యాయం అండి? కోర్టులు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చింది, దానికి ఇవరకు ఏది హైకోర్టు అప్రూవల్ ఎందుకు ఇస్తలేదని నేను కోరుతున్నా. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా హనుమంతరావు గారు పదవులు ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతా, న్యాయం గురించి కొట్లాడుతా. ఇది న్యాయమైన కేసు కీసల దాయర్. దీన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ దీని మీద ఆలోచన చేసి ఎంత తొందరగా ఇది న్యాయమైన 38E అంటే పట్టా ల్యాండ్, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా తీసుకున్నాక మనం వాళ్ళకి ఇప్పకపోతే ఎట్లనండి? ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుంటారు, కాంగ్రెస్కు మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి వస్తుంది, నీకు కూడా వస్తుందని మరొకసారి చేయి జోడించి పేద ప్రజల గురించి వేడుకుంటున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.